హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతున్న మంకీపాక్స్ ట్రీట్మెంట్ ఏంటి? అసలు దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు? అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని తెలుసుకుందాం. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. నమ్మినా నమ్మకపోయినా కప్పల వర్షం అనేది ఒక డాక్యుమెంటెడ్ ఫినామినా. 2005లో యూబా సిటీ, కాలిఫోర్నియాలో కప్పల వర్షం పడింది. కొంతమంది ఆకాశం నుంచి కప్పలు పడటం చూశామని చెప్పారు. దీనికి కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రాన్స్లో స్కాంట్ అనే గ్రామంలో పిల్లులు మనుషుల జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగి ఉంది. 200 కంటే ఎక్కువ పిల్లులు వీధుల్లో తిరుగుతాయి. అలాగే కేవలం 120 మనుషులతో స్కాంట్ ప్రత్యేక పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన గది వాషింగ్టన్లోని అన్ఎకోయిక్ ఛాంబర్ భూమిపై అత్యంత నిశ్శబ్దమైన గది. ఈ గదిలో మన గుండె శబ్దం వినపడేంత క్వైట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నార్త్ కొరియాలో ఉంది. ఇది 1,14,000 ప్రేక్షకుల్ని మోయగలదు. ఇది 51 ఎకర్స్ ఇంకా 197 ఫీట్స్ ఎత్తులో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు ఎప్పుడైనా కంప్యూటర్లో ఎర్రర్ వస్తే దాన్ని బగ్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? అయితే కంప్యూటర్ లోపాన్ని బగ్ అని ఎందుకు పిలుస్తారంటే మొదటి కంప్యూటర్ లోపం నిజమైన బగ్ కారణంగా ఏర్పడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ మీరు ఎప్పుడూ చూసుండరు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్ చిలీలో ఉంది. ఇది 1013 మీటర్స్ పొడవు, అలాగే దాదాపు 250 మిలియన్ లీటర్స్ సముద్రపు నీటిని కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీలో ఇంకా ఎంతమంది మౌంటైన్ డ్యూ తాగుతున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రోమైన్. దీనివల్ల ఆర్గాన్ డ్యామేజ్, పుట్టుకతో వచ్చే లోపాలు, వినికిడి లోపం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మౌంటైన్ డ్యూని దాదాపు 30 దేశాల్లో బ్యాన్ చేశారు. కానీ మన దేశంలో మాత్రం బ్యాన్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. చైనాలోని ఈచాంగ్ ప్రావిన్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ 3 జార్జ్ డ్యామ్. ఈ డ్యామ్ 2300 మీటర్లకు పైగా విస్తరించి ఉంది. అయితే ఈ భారీ నిర్మాణం మన భూమిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ డ్యామ్ 2006లో పూర్తయింది. ఇది 181 మీటర్లు పొడవు, 2335 మీటర్ల వెడల్పు, అలాగే 660 కిలోమీటర్స్ విస్తరించి ఉన్న రిజర్వాయర్ని సృష్టిస్తుంది. దాని పరిణామం ఇంకా బరువు భూమి రొటేషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. భూమి గంటకు దాదాపు 1674 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ రొటేషన్ యాంగులర్ మూమెంటం ఇంకా భూమి యొక్క మాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. 3 జార్జ్ డ్యామ్ భారీ రిజర్వాయర్ దాదాపు 39.3 బిలియన్ క్యూబిక్ మీటర్స్ నీటిని కలిగి ఉంది. దానివల్ల భూమి రొటేషన్ని తగ్గిస్తుంది. సైంటిస్టుల ప్రకారం భూమి రొటేషన్పై డ్యామ్ ఎఫెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ కారణంగా ఉంది. నీటి రిజర్వాయర్ అదనపు బరువు భూమి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని పెంచుతుంది. దీనివల్ల రొటేషన్ స్పీడ్ కొద్దిగా తగ్గుతుంది. 3 జార్జ్ డ్యామ్ భూమి రొటేషన్ని రోజుకు దాదాపు 0.06 మైక్రోసెకండ్స్కి తగ్గించింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం అరోవిల్లే. ఇక్కడ 50 దేశాలకు చెందిన ప్రజలు మతం ఇంకా డబ్బు లేకుండా కలిసి జీవిస్తారు. ఇది తమిళనాడులోని పుదుచ్చేరిలో ఉంది. 1968లో మిర్రా అల్ఫాజా స్థాపించారు. అరోవిల్లేలో డబ్బును ఉపయోగించకుండా పనిచేస్తారు. బదులుగా వస్తువుల మార్పిడి చేస్తారు. మాతృమందిర్, తరచుగా సోల్ ఆఫ్ అరోవిల్లే అని పిలుస్తారు. ఇది నగరం మధ్యలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. ఇది 1958లో ఒక ల్యాబ్లో డిస్కవర్ చేశారు. 1970 తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫస్ట్ హ్యూమన్ కేస్ రికార్డ్ అయింది. అప్పటి నుండి ఇది సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికా కంట్రీస్లో విస్తరించింది. కానీ రీసెంట్గా ప్రపంచంలో ఇతర కంట్రీస్లో కూడా కేసులు కనిపించడం మొదలయ్యాయి. అసలు ఈ మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మంకీపాక్స్ లక్షణాలు మామూలుగా జ్వరం, తలనొప్పి, అలసటతో మొదలవుతూ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. అలాగే చాలా కేసులు వాటంతట అవే పరిష్కారం అయినప్పటికీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు ఇంకా వ్యక్తులలో తీవ్రమైన కేసులు సంభవించవచ్చు. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ వైరస్ జంతువుల ద్వారా, కలుషితమైన పరుపుల వంటి వస్తువుల వల్ల, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా, బాడీ ఫ్లూయిడ్స్ వల్ల, ఇంకా కంటామినేటెడ్ వస్తువుల వల్ల
ఎలుకల వల్ల ఇంకా జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మంకీ పాక్స్‌కు ఏ మెడిసిన్ లేదు. కానీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వైరస్ క్రిటికల్ కండిషన్‌ని తగ్గించడంలో ఉపయోగించబడుతుంది. దీన్ని తగ్గించడానికి యాంటీవైరల్ డ్రగ్స్‌ని కూడా వాడతారు. మంకీ పాక్స్‌ను ప్రివెంట్ చేయాలంటే జంతువులతో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉండకూడదు. నీట్‌నెస్ పాటించడం, ఇంకా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తుల నుండి చాలా దూరంగా ఉండాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్‌గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు పెరిగే కొద్దీ మన సాంప్రదాయ హద్దులు దాటి వ్యాపించే మంకీపాక్స్ వంటి వైరస్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సమాచారం ఇవ్వడం అలాగే నివారణ చర్యలను పాటించడం ద్వారా మనల్ని మరియు మన చుట్టూ ఉన్న వారిని మనం రక్షించుకోగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.